IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్కారం అమ్మా, మీ పేరు? యేసుమ్మ. ఏం చేస్తుంటారు మీరు? నేనేం చెప్తా ఇంట్లోనే. కొడుకులు ఉన్నారా? కూతుర్లు ఇద్దరు. పెళ్ళిళ్ళు అయిపోయినాయా? ఒక కూతురు అల్లుడు చనిపోయాడు. ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఇదిగో సుబ్బారావు ఇంట్లో ఉంటాను. వాళ్ళ దగ్గరే ఉంటావు నువ్వు? ఆడే ఉంటుంది. పెన్షన్ వస్తుందా మరి? నాకు అది వరకు ముద్ర పట్టలేదు ఎవరు అన్న జగన్ గారు వచ్చినాక కంటిన్యూ చేస్తున్నారు. కంటిన్యూ చేస్తున్నారు. మరి ఇంతకు ముందు ప్రభుత్వంలో పెన్షన్ రాలేదా నీకు? ఎవరు లేదంటుంటే నీ ముద్ర పట్టలేదు అరిగిపోయింది పో పో అన్నారు. వెళ్ళిపో అన్నారు. ఎంత రెక్క తిరిగి అనుకున్నా ఎవరు ఇలా ముద్ర పట్టలేదు అరిగిపోయింది పో అని. అయ్యగారు వచ్చినా కంటిన్యూ చూసి ఇచ్చాడు. చీరల్లో తొలిగా అప్పుడు వచ్చాడు. వచ్చినా కూడా నీ పింఛన్ తీసుకోవాలి. నువ్వు గెలవని నాకు సెంట్రల్ గవర్నమెంట్ అల్లుళ్ళు ఇచ్చావు. మనవరాళ్ళు అమెరికా మంచిగా చేసావు, నీకు మంచిగా చేస్తానన్న. చూసావా ఎంతమంది నేను పెబిలిగా మాట్లాడతాం. భయం లేదు, ఎవరు నన్ను అంటుకోలేరు. మరి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? అంత బాగానే ఉంది. నేను రావట్లేదు ముసలి ఇటు రాలేక. బాగుంది అంటున్నావు. ఈ పేద ప్రజలకు అన్ని పథకాలు ఇచ్చారు. ఈ పథకాలన్నీ ఎలా ఉన్నాయి? మా అమ్మాయికి మా మనవరాలకి అమ్మవారు కూడా ఇచ్చాడు. ఇక్కడ 15,000 కోట్లు అప్పులు అవుతున్నాయంటే ఎట్ట అవుతున్నాయి? ఎంతమందికి ఏడ తెచ్చిపోయి చేస్తున్నాడు? ఎన్ని ఎట్లా కావాలా? ఆయన సొమ్మిది వేస్తాడు మనకి. ఆడవాళ్ళు కమ్మ ఉండమ్మా, ఆడవాళ్ళు కమ్మ గొలుసులు చేయించుకుంటున్నారు. ఆడవాళ్ళకి ఇది ఇచ్చాడు, పొదుపు ఇచ్చాడు. చక్కగా గొలుసులు చేయించుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అన్నీ చేస్తున్నాడు, మా పింఛన్ ఇస్తున్నాడు. చాలు. మరి ఈసారి గెలుస్తాడా జగన్మోహన్ రెడ్డి? ఎవరు? జగన్ అన్న. నువ్వు ఆ మాట అనబాకు. ఆడ రాసి పెట్టాను నేను. గెలుస్తాడనే? నేను దేవుణ్ణి రాసి పెట్టా.